రిజర్వేషన్ల జీవో మొదలైంది. జీవో 9 రిలీజ్ చేసింది తెలంగాణ సర్కార్. జీవోలో సామాజిక న్యాయం ప్రస్తావించింది ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కానుంది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో విడుదలైంది. జీవో నెంబర్ 9 రిలీజ్ చేసింది తెలంగాణ సర్కార్. జీవోలో సామాజిక న్యాయం ప్రస్తావించింది ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కానుంది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో విడుదలైంది. జీవో నెంబర్ 9 రిలీజ్ చేసింది తెలంగాణ సర్కార్. జీవోలో సామాజిక న్యాయం ప్రస్తావించింది ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కానుంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవై స్వామి అందిస్తారు. స్వామి, హిమబిందు తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో, దాంతో పాటు ఇటు విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పించినటువంటి ఏదైతే బిల్లులు ఉన్నాయో అవి పొందక ముందే రాష్ట్ర ప్రభుత్వం లోకల్ బాడీ ఎలక్షన్స్ కు వెళ్లడం కోసం ఒక ప్రత్యేక జీవోని అయితే జారీ చేసింది. దీనికి సంబంధించిన జీవో విషయంలో ప్రభుత్వం ఇప్పటికే ముందుకు వెళ్తున్న విషయంతో ఇది ఒకసారిగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కూడా ఒకసారిగా స్థానిక సంస్థల్లో బీసీల కోసం ఇచ్చినటువంటి ఏదైతే జీవో ఎంఎస్ నెంబర్ 49, జీవో ఎంఎస్ నెంబర్ 18, జీవో ఎంఎస్ నెంబర్ 1 బీసీని దీనికి సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయంగా మనం భావించవచ్చు. జీవో నెంబర్ 9 ని దీన్ని ఇంతకుముందు ఉన్న జీవోని ఆర్డర్ చేస్తూ జీవో నెంబర్ 9 ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం. దీనికి సంబంధించి మొత్తం భారత రాజ్యాంగంలో లోకల్ బాడీలో ఉన్నటువంటి ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో పంచాయతీరాజ్ యాక్ట్ 243D/6 దీనికి సంబంధించిన విషయంలో 50% సీలింగ్ ను దాటే విధంగా రాష్ట్రంలో ఎడ్యుకేషన్ కమిషన్ వేసి దాని ఆధారంగా జనాభా లెక్కలు తీసుకొని వారి ఏదైతే లెక్కలు తీసుకోవాలి దాని ఆధారంగానే ఇప్పుడు ఈ జీవో తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే భూస్థాయి వెంకటేశ్వర కమిషన్ ఏదైతే వేసో ఎడ్యుకేషన్ కమిషన్ దాని ద్వారానే ఇప్పుడు లెక్కలు తీసిన అందరం ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొచ్చి దాని ద్వారా ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అమలు చేయడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని దీని ఆధారంగానే జీవో నెంబరు 9 అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తానికి ఇప్పుడు ఈ జీవో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లోకల్ బాడీ ఎలక్షన్స్ లోకి బీసీలకు మార్గాన్ని సుగమం చేసినట్టుగా భావించవచ్చు. ఒకవైపు దీనికి సంబంధించి లీగల్ గా 100 రోజుల్లో ఎలాంటి కాంప్లికేషన్స్ ఎదురవుతాయో చూడాల్సి ఉంది. ఒకవైపు ఇప్పటికే అసెంబ్లీలో చట్టం చేశారు, చేసిన చట్టానికి గవర్నర్ వద్దకు, అదేవిధంగా ఇటు మరోవైపు ఇటు రాష్ట్రపతి వద్ద కూడా పెండింగ్ లో ఉన్నాయి. అవి పెండింగ్ లో ఉండగానే రీసెంట్ గా చేసినటువంటి చట్టాలకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చి ఈ సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్స్ కి వెళ్లాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. ఈ ఆలోచన చేస్తున్నట్టు ధర్మిలా ఇప్పుడు ఈ ప్రత్యేక జీవో ద్వారా